శౌర్య రామలక్ష్మి శోభనం కోసం శౌర్య దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఆద్య సీనుల శోభనం కోసం సీను దగ్గరుండి అన్ని పనులు చేస్తూ ఉంటాడు. రామ శౌర్య మీద కోపంతో రామ కుళ్ళుకునే విధంగా ఆద్య సీనుతో శోభనానికి ఒప్పుకుంటుంది. రెడీ అయి ఉంటుంది. ఇద్దరు పాలు గ్లాసులు పట్టుకుని ఒకరినొకరు చాలా కోపంగా చూసుకుంటూ ఆద్య రామ ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు. శౌర్య అయితే చాలా ప్రేమగా రామాని దగ్గరికి తీసుకుంటాడు. రామ రాగానే ఒక గులాబీ పువ్వుని రామలక్ష్మికి ఇస్తాడు. ఐ లవ్ యూ రామ అని చెప్తూ ఉంటాడు. రామాని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. రామ అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఆచి కూడా పాల గ్లాస్ తీసుకొని సిగ్గుపడుతూ సీను దగ్గరికి వెళ్తుంది. సీను అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. రాజ్య కూర్చో ఆద్య అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య బెడ్పై కూర్చుంటుంది. అయితే ఆద్యకి ఏదో గుచ్చుకుంటుంది. గట్టిగా అరుస్తుంది. ఆ కేకలు విన్న రామలక్ష్మి ఏమైంది, అప్పుడే మొదలు పెట్టేశారా అని అనుకుంటుంది. శౌర్య రామలక్ష్మికి ముద్దు పెడుతూ ఉంటాడు. అబ్బా, ఎన్ని రోజులకి ఆద్య నాకు అడ్డు చెప్పడం లేదు అనుకుంటూ సీను అయితే చాలా సంతోషపడుతూ ఆద్యపై పడుతూ సరసమాడడానికి రెడీ అవుతూ ఉంటాడు. వాళ్ళిద్దరి శోభనం జరుగుతూ ఉంటే అప్పుడే వెంకట్రావు అమ్మ రామ రే శ్రీను శౌర్య అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అక్కడికి వస్తాడు. ఏమైంది అని అందరూ గదిలో నుంచే బయటికి వస్తారు. నా చెల్లెలు జానకమ్మని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అని చెప్తూ ఉంటాడు. అవునా, అమ్మని అరెస్ట్ చేశారా, పదండి స్టేషన్కి అని అందరూ కూడా స్టేషన్కి వెళ్తారు. శివరాం రఘురాం ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి దగ్గరికి వచ్చుంటారు. జానకి అయితే లాకప్లో ఉంటుంది. శివరాం చాలా కోపంగా ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకుంటాడు. రే ఏంట్రా, మా వదిన్ని అరెస్ట్ చేసి లాకప్లో పెడతావా, ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తావరా అని అరుస్తూ ఉంటాడు. ఆవిడ హత్య చేసింది సార్, అందుకే పెట్టాను అని ఇన్స్పెక్టర్ అంటాడు. ఆవిడ హత్య చేసిందని నీకెవరు చెప్పారు అని శివరాం అడుగుతూ ఉంటాడు. ఆవిడే ఒప్పుకుంది సార్ అని అంటూ ఉండటంతో రఘురామ్ అయితే చాలా షాక్ అయి చూస్తూ జానకి వైపే చూస్తూ ఉంటాడు. రఘురామ్ ప్రవళిక ప్రాణాలు తీశాడనుకొని జానకి తప్పుగా అర్థం చేసుకుంటుంది. రఘురామ్ కాపాడడం కోసం తనపై నింద వేసుకుంటుంది.